ఒకసారి కర్ణుడు అర్జునుడి మీదకి నాగాస్త్రాన్ని అంటే అశ్వసేనుని అయితే ప్రయోగిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అశ్వసేనుని ప్రయోగించిన తర్వాత అది తన తలని తాగుతుంది అనే సమయంలో కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ రథాన్ని ఇలా తొక్కంగానే రథం అంతా భూమిలోకి కుంగిపోతుంది. గుర్రాలు అయితే వాటి మోకాల మీద అయితే పడతాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే రథం యొక్క హైట్ తగ్గిపోయి తలను ఛేదించాల్సిన ఆ అస్త్రం వచ్చేసేసి అర్జునుడి యొక్క కిరీటాన్ని అయితే ఛేదిస్తుంది. కిరీటం నాశనం అయిపోతుంది. దాని తర్వాత అర్జునుడు ఏం చేస్తాడంటే ఆ నాగునైతే చంపేస్తాడు అనమాట. దాని తర్వాత ఏం జరుగుతుంది అని అంటే కృష్ణుడు కిందకి భూమిలోకి కుంగిపోయిన ఆ రథాన్ని పైకెత్తడానికి కిందకి దిగి రథాన్ని పైకెత్తుతూ ఉంటాడు అనమాట గుర్రాలు పైకి లేసిన తర్వాత. అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడంటే అర్జునుడి మీదకి కృష్ణుడి మీదకి ఇద్దరి మీదకి బాణాలు వేసి ఇద్దరిని గాయపరిచి అప్పుడు నవ్వుతాడు అనమాట. అదే కర్ణుడు తన రథచక్రం భూమిలో కుంగిపోయినప్పుడు అర్జునుడు తన మీద బాణాలు వేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? మీరే ఒకసారి ఆలోచించి అయితే చెప్పండి. మీకు ఒకవేళ ఈ సెగ్మెంట్ గా నచ్చితే నేను ఇలాంటి విషయాల మీద అయితే ఒక వీడియో అయితే చేశాను. ఆ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చూడండి.